బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు శ్రమిస్తున్నాయి. భారీ మోటార్లతో వాటర్ పంపింగ్ చేస్తున్నారు. 3 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. వారి ఆచూకీ కోసం 600 మంది సిబ్బంది గాలిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు నేవీ టీమ్స్ రాట్ హోల్స్ మైనస్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో వాటి విడిభాగాలు చెల్లాచెదురుగా విరిగిపడ్డాయి. మరోవైపు టన్నెల్లో బురద ప్రవాహం పెరుగుతోంది. ఆచూకీ లభించని ఆ 8 మంది సిబ్బంది ఏమైనా బురదలో కూరుకుపోయారా అనే అనుమానాలు బయటకు వస్తున్నాయి. దీంతో జియాలజీ సైంటిస్టులు శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపించారు. బురద, వరదతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. భారీ మోటార్లతో వాటర్ పంపింగ్ చేస్తున్నామని తెలిపారు. 12 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ లో రెస్క్యూ టీమ్స్ ప్రయాణం చేస్తుంది. అనంతరం కన్వేయర్ బెల్ట్ పై 1.5 కిలోమీటర్లు నడిచి వెళుతోంది. అయితే రెస్క్యూ టీం రాకపోకలతో కన్వేయర్ బెల్ట్ కూడా లూజ్ అవుతోంది. ఏ క్షణమైనా బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉందని సమాచారం. మరోవైపు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం రేవంత్ మరోసారి మాట్లాడారు. అధికారులు, మంత్రుల నుంచి మరోసారి సమాచారం సేకరించారు. టెన్నెల్ పక్క నుంచి తవ్వకాలకు సంబంధించి సాధ్యాలు పరిశీలించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఎస్ఎల్బీసీ వద్దకు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకోనున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.